సో ఏం చెప్తారు ఈ శ్వేతపత్రాల విషయంలో కూడా కేవలం డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ, అమలు కావని తెలిసి కూడా మాకు కూడా అసెంబ్లీలో అవకాశం ఇస్తే మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల కంటే ముంగట ఏ పనికి రానోడు ఫస్ట్ 6 గ్యారెంటీలు ఏది సంభవం కాదని అన్నారు కదా. 6 గ్యారెంటీలు ఏది సంభవం కాదన్నారు. మరి వచ్చిన మొదటి రోజే 2 ఇచ్చినామా లేదా? ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా బస్సులలో ఉచితంగా తిరుగుతురా లేదా? అసంభవం. ఏడికెంచి వస్తుంది, సాధ్యమవుతుందా అని అన్నారు. అవుతుందా లేదా? మళ్ళా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి 5 లక్షలకు ఉంటున్నటువంటి పరిమితిని 10 లక్షలకు పెంచడమా లేదా? అసాధ్యం. ఏడికెంచి ఇస్తారన్నారు. తర్వాత 28 తారీఖు నుంచి 500 రూపాయలకే సిలిండరు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు 4000 రూపాయలకి పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నాము. అన్నీ జరుగుతాయి. ఇది ఏమైనా ఫేక్ న్యూస్ని ప్రాపగేట్ చేసుకుంటా, పబ్బం గడిపించుకుంటా, పనికిమాలిన పనులు చేసేటటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇదేమన్నా? మాట ఇస్తే మాట మీద నిలబడేటటువంటి కాంగ్రెస్ సర్కార్. ఈరోజు నేను చాలా సందర్భాలలో అన్నా, పీపుల్ని ఎట్లా అంటే జనాల్ని దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏదన్నా నమ్మేసేస్తారు, మనమే ఉన్నాం కదా, ఇంకోటి ఓడుండు అని అనుకున్నారు. కర్రు కాల్చి వాత పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. ఈసారి ఏమవుతుంది అని అంటే ప్రజాస్వామ్యం వీళ్ళకి చెంపపెట్టుగా మా బాధ్యత ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు పారదర్శకంగా గత పాలకులు చేసినటువంటి పాపాల చిట్ట చెప్పాలనా వద్దా? అంత అభివృద్ధి అయిందంటే అభివృద్ధి ఏడుందో చెప్పని అడుగుతున్నాము. నువ్వే సభలో మాట్లాడుతీవి, మా అప్పులే చెప్తారా, మా ఆస్తులు చెప్పరా అని అన్నాం అని వాళ్ళు అన్నారు. అంటే మేమంటున్నాము అప్పులు అనేటటువంటి సివిల్ సప్లైస్కి సంబంధించి తీసుకుందాం. మనం సివిల్ సప్లైస్లో 56,000 కోట్ల రూపాయలు అప్పు చూపిస్తారు. అందులో ఆస్తులు ఏం కట్టినావు చెప్పు? సివిల్ సప్లైస్లో ఆస్తులు కట్టడానికి ఏముంది చెప్పు? ఉన్న ఆస్తులు కుదబెడితేనే నీకు అప్పులు వస్తాయి, అవునా కదా? ఉన్న ఆస్తులను నువ్వు కుదబెట్టి అప్పులు తీసుకొని వచ్చి పంచభూతాలను కూడా కుదబెట్టి రాజకీయం చేసినటువంటి నువ్వు, భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినటువంటి నువ్వు ఈరోజు వచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఎట్లయితుంది అంటే బ్రహ్మాండంగా సాధ్యమవుతుంది. ఆకలి రాజ్యంతో ఉంటున్నటువంటి ఈ యొక్క దేశాన్ని 180 ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించుకుంటా ఈరోజు భవిష్యత్తు నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ బతుకులకు ఎంతసేపు ఆమ్దాన్ అని అంటే ప్రజల మీద పన్నులు పెంచాలి, తర్వాత అప్పులు చేయాలి. ఇంతకుమించి సొంత తెలివితేటలు మీకున్నాయా? మరి చేసేటోని ఎందుకు చేయనియరు? కాకి కూతలు కూసుడు అనేటటువంటిది బంద్ చేయాలి. శకుని పాత్ర లెక్క మీరు దాంట్లోకించి బయటకు పోవాలి. ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది కంచెలు తెంపినటువంటి ప్రజాస్వామ్యం దగ్గరికి మొదలు పెట్టుకుంటే మంచి అధికారులను మొత్తం కూడా వ్యవస్థలో పెట్టేటటువంటి దాన్నైనా మీరు ప్రోత్సహించినటువంటి మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి తీరైనా ఒక విషయంలో కాదు నేను చెప్తుంది, అన్ని విషయాల్లో కూడా ప్రజా సర్కార్ వచ్చింది, ప్రజలు నడుపుకుంటున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. మీ లెక్క ముఖ్యమంత్రి మనమడొస్తా కూడా మొత్తం ట్రాఫిక్లను ఆపి ఐటెంలు కొట్టినటువంటి సర్కార్ కాదు ఇది. ముఖ్యమంత్రి వస్తున్నా కూడా సింప్లిసిటీతో పోతున్నటువంటి సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడుతున్నటువంటి సర్కార్. ఈరోజు ఏ మనిషికైనా ఒక నాయకుడిని మనం ఈరోజు అంటే టెస్ట్ చేయాలంటే పరీక్షించాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడాలి, అవునా కదా? 10 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసిరు? పెత్తనం తప్ప ఇంకోటి ఏమైనా చేసిరా? కానీ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇక బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీలు అట్లా చేయిస్తాం, వాళ్ళకి జైలుకి పంపిస్తాం అనేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎందుకు మరి సిబిఐ ఎంక్వైరీ ఇతర ఎంక్వైరీలకు ఎందుకు వాళ్ళు ఆదేశించట్లేదంటూ వాళ్ళు కామెంట్ చేసి ఏం చెప్తారు? ట్రైలర్ ఇప్పుడే కదా మొదలైంది, ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ అప్పులు జరిగినా ఎక్కడెక్కడ అయ్యింది అనేటటువంటిది వ్యవస్థలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్ టేబుల్ పేపర్ల ఆధారాలతోటి కూడా ఉండాలి కదా. ఎవరిని కూడా పంచభూతాలని పీకదిని ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళని సహించేటటువంటి ప్రసక్తే లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఇవన్నీ రివ్యూలు కూడా దేనికోసం జరిగినాయి? ముఖ్యమంత్రి గారు మొదటి రివ్యూ విద్యుత్ మీద దేనికోసం చేసిండు? 81,000 కోట్ల రూపాయల అప్పు ఎవరు చేసిండు? రాజీనామాలు చేసిపోయినటువంటి ఉన్నతాధికారులు ఎవరు? కనీసం సమీక్షకు రానటువంటి వాళ్ళు ఎవరు? అన్నిటికీ లెక్కలు వస్తాయి. అయినా గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు లెక్కలు పారదర్శకంగా మరి అసెంబ్లీలో చూపిస్తామని ప్రభుత్వం అంటుంటే వీళ్ళెందుకు కాలు కాలిన కోళ్ళ లెక్క ఎగురుతారో నాకు అర్థమవుతలే. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? మీకు సాధ్యమవుతుందా? మీకు కాదు అని అంటే మీరు ఇట్లనే మాట్లాడుతుండ్రి. మేము చేసే పని చేస్తుంటాం. ఆట మొదలైందని అన్నారు, మొదలు పెట్టండి అని మేము అన్నాం. మీరు ఆట మొదలు పెట్టాలా? ఆడిపించేటోళ్ళ మేమే ఆడిపిస్తాం కదా.